నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 24/6/2022 శుక్రవారం. ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయింది అనేది విశ్లేషణ. రెండో రోజు కూడా మార్కెట్ పాజిటివ్లోనే స్టార్ట్ అయింది. గ్యాప్ అప్ తోటే ఓపెన్ అయిండు, అదే కంటిన్యూ అయింది. క్లోజింగ్ కూడా 462.26 పాయింట్లు ప్లస్లోనే క్లోజ్ అవటం జరిగింది మన మార్కెట్. అయిన తర్వాత ఇక ఏం జరిగిందో ఒకసారి గమనిద్దాం. అయిన తర్వాత నిన్న పాజిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. నిన్న గురువారం వీక్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ డే. ఇవాళ ఫ్రైడే వీక్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ డే. తర్వాత గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా పెరగడం జరిగింది. అందుకోసం మన మార్కెట్లు కూడా పాజిటివ్లోనే ఓపెన్ అయింది, పాజిటివ్లోనే క్లోజ్ అయింది. ఇది ఇలానే ఉంటుందా, బౌన్స్ బ్యాక్ అయినట్టేనా అనేది వచ్చే వారం మనకి F&O మంత్లీ క్లోజింగ్, వీక్లీ క్లోజింగ్, ఏదైతే జూన్ ఎక్స్పైరీ ఉందో అది క్లోజింగ్ వీక్, నెక్స్ట్ వీక్. కాబట్టి అది ఒకటి గమనించాలి. తర్వాత అన్నీ కూడా అంటే ఇప్పుడు ఉదాహరణకి సాఫ్ట్వేర్ కంపెనీ యాక్సెంచర్ ఏదైతే ఉందో రిజల్ట్స్ బాగా అనౌన్స్ చేయటం, సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ కూడా బాగా పెరుగుతాయనే ఉద్దేశంతో మార్కెట్లు పాజిటివ్లో రన్ అవుతున్నాయి అనేది ఒక సూచన, అంటే ఒక ఐడియా. ఇది నా నుంచి ఉన్నటువంటిది. ఇక చూద్దాం ఇక ఏం జరిగిందో. ఇవాళ 462.26 పాయింట్లు. బీఎస్సీ సెన్సెక్స్ 30 ఏవైతే కంపెనీలు ఉంటాయో 23 ప్లస్ 7 మైనస్ 0.88%. ఇక తర్వాత మన ఎన్ఎస్సిలోకి వచ్చేటప్పటికి ఎన్ఎస్సి 142.60 పాయింట్లు పెరిగింది. ఏదైతే 50 ఉంటాయో 39 ప్లస్ 11 మైనస్, టోటల్ 50లో. తర్వాత ఈరోజు టాప్ గెయినర్స్లో ఆటో సెక్టార్ మళ్ళీ మహీంద్రా, హీరో మోటోకార్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హిందుస్థాన్ యూనిలివర్ ఇవి టాప్గా ఉన్నటువంటివి. ఇక తర్వాత సెక్టార్లు ఏమేమి టాప్లో ఉన్నాయి. ఇవాళ నిఫ్టీ నెక్స్ట్ 50 టాప్లో ఉంది. నెక్స్ట్ సెక్టార్లకు వచ్చేటప్పటికి ఎఫ్ఎంసీజీ సెక్టారు 462 పాయింట్స్ పెరిగింది. ప్రైవేట్ బ్యాంకింగ్ పెరిగింది, బ్యాంకులు పెరిగినాయి. ఈ బ్యాంకులు ఏంటో చూద్దాం. నిఫ్టీ బ్యాంక్ ఏదైతే ఉందో బ్యాంక్ నిఫ్టీ 492.45 పాయింట్లు పెరిగింది. 12 ఏవైతే బ్యాంక్ షేర్లు ఉంటాయో 12 బ్యాంక్ షేర్లు పాజిటివ్లోనే క్లోజ్ అయ్యటం జరిగింది. అంటే ఎంత స్ట్రాంగ్ ఉందో అర్థమైపోతుంది అన్నట్టు. తర్వాత ఇక నెక్స్ట్ టర్న్ ఓవర్ విషయానికి వచ్చేటప్పటికి ఈరోజు 51,54,713.64 లక్షల కోట్లు F&Oలో టర్న్ ఓవర్ జరిగింది. తర్వాత క్యాష్ మార్కెట్లో టర్న్ ఓవర్ జరిగింది 40,470.06 కోట్లు క్యాష్ మార్కెట్లో టర్న్ ఓవర్ జరిగింది. ఇది అయితే నిన్న మాత్రం ఆల్ టైమ్ హై టర్న్ ఓవర్ జరిగింది. ఈ వార్తలు ఏంటంటే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఏదైతే ఉందో ఈ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్కి ఒక సెటిల్మెంట్ జరిగింది. ఆ సెటిల్మెంట్లో ఒక పేమెంట్ రావడం జరిగింది కంపెనీకి, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్కి $72 మిలియన్ అమౌంట్ ఒకటి రావడం జరిగింది. ఇది ఒక అగ్రిమెంట్ సెటిల్మెంట్ అయింది. ఇది దీన్ని అదర్ ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తారనమాట జనరల్గా. ఇది మనం చూడాలి. తర్వాత గ్రీన్ ప్లై ఇండస్ట్రీస్ ఏదైతే ప్లైవుడ్ కంపెనీ ఉందో అది కమర్షియల్ ప్రొడక్షన్ ప్లైవుడ్ ఒకటి ప్లైవుడ్ అండ్ ఎలైడ్ ప్రొడక్ట్స్ అది సాండిల్లా ఇండస్ట్రియల్ ఏరియాలో స్టార్ట్ చేయడం అయింది కమర్షియల్ ప్రొడక్షన్. తర్వాత ఎంఈబీ ఇన్ఫ్రాకి NHAI నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి 32 కోట్లు ఆర్డర్స్ రావడం జరిగింది. లెటర్ ఆఫ్ ఇంటెంట్, LOI అంటారు, లెటర్ ఆఫ్ ఇంటెంట్. తర్వాత కెనరా బ్యాంకు ఫండ్ రైజింగ్ చేస్తుంది 9,000 కోట్ల రూపాయలకు డెట్ ఇన్స్ట్రుమెంట్స్. డెట్ అంటే రిస్క్ లేనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అని అర్థం. అది కెనరా బ్యాంక్ వాళ్ళు 9,000 కోట్ల ఫండ్స్ రేజ్ చేస్తున్నారు. తర్వాత టాటా కెమికల్స్ ఒకటి యూరోప్లో యూకేలో లార్జెస్ట్ కార్బన్ క్యాప్చర్ ఒకటి ఓపెన్ చేస్తుంది. ఇది టాటా కెమికల్ కంపెనీ యూకేలో. తర్వాత ఆర్యన్ ప్రో కంపెనీ ఉంది, దానికి గవర్నమెంట్ ఆఫ్ రాజస్థాన్ నుంచి ఎక్స్పాన్షన్ అంటే గవర్నమెంట్ ఆఫ్ రాజస్థాన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అది ఎక్స్పాన్షన్ చేస్తుంది. అది 3D సిటీ ప్లాట్ఫామ్ జైపూర్లో. అది ఆర్యన్ ప్రోకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. తర్వాత సెంచరీ ప్లైబోర్డ్స్ ఏదైతే ఉందో అది కూడా ప్లైవుడ్ కంపెనీ. ఈ ఒక 20.95 కోట్లతోటి ఇన్వెస్ట్ చేస్తుంది. అది సెంచరీ ప్యానల్స్ని
తయారు చేయడం కోసం. తర్వాత ఓఎన్జీసీ ఏదైతే ఉందో పబ్లిక్ సెక్టర్ యూనిట్, అది కొలంబియాలో ఒక ఆయిల్ డిస్కవరీ ఒకటి జరిగింది. ఓఎన్జీసీ విదేశ్ అని ఓఎన్జీసీ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ, అది ఓఎన్జీసీ న్యూస్. తర్వాత డీసీఎం శ్రీరామ్ ఉంది, అది 65 కోట్లు తోటి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. 26% స్టేకు స్పెషల్ పర్పస్ వెహికల్ విండ్ సోలార్ హైబ్రిడ్ రెన్యూబుల్ పవర్ ప్రాజెక్ట్లో అది 26% స్టేక్ 65 కోట్లు పెట్టి తీసుకోవటం జరిగింది స్టేకు. ఇది డీసీఎం శ్రీరామ్. తర్వాత హెచ్ఎల్ టెక్ ఒకటి కొత్తది కెనడాలో వ్యాంకోవర్ ఆ ఏరియాలో కెనడాలో ఒక డెలివరీ సెంటర్ కొత్తది ఒకటి ఓపెన్ చేయడం జరిగింది, హెచ్ఎల్ టెక్. తర్వాత సిగ్నిటీ టెక్నాలజీస్ ఉంది, సిగ్నిటీ CIGNITI, అది బైబ్యాక్ చేస్తుంది. 29/6కి బోర్డు మీటింగ్ ఉంది. ఇది సిగ్నిటీ టెక్నాలజీస్. తర్వాత థెర్మాక్స్ ఏదైతే ఉందో ఒక 2 కంపెనీలను ఎక్వైర్ చేయడం జరుగుతుంది. అది జలన్సార్ విండ్ ఎనర్జీ అని ఒక కంపెనీ, తర్వాత కవకల్ విండ్ ఎనర్జీ అని 2 కంపెనీలని, అది థెర్మాక్స్ 2 కంపెనీలని ఎక్వైర్ చేయడం జరిగింది. తర్వాత హీరో మోటో కార్పు ఏవైతే వెహికల్స్ ప్రైసెస్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. రేపు జూలై అంటే చేస్తుందండి, జూలై 1 నుంచి 3,000 రూపాయలు ఒక్కొక్క, అంటే 2 వీలర్స్కి స్కూటర్స్కి ప్రైసెస్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇది హీరో మోటో కార్. తర్వాత యాక్సెంచర్ మాత్రం రిజల్ట్స్ బాగా రావడం జరిగింది. దాని నుంచి సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా రిజల్ట్స్ బాగుంటాయి అనేది అర్థం. ఇది సింపుల్గా మీకు ఈరోజు మార్కెట్ ఎలా జరిగింది అనేది విశ్లేషణ, ఇంత ఓన్లీ ఇన్ఫర్మేషన్. తర్వాత ఇలాంటి మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏదన్నా అంటే పోస్ట్ మార్కెట్ కావాలంటే మీ పేరు ఏరియా నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, నేను మీకు గ్రూప్లో యాడ్ చేసి మీకు ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ చేస్తాను. ఇది ఓన్లీ అవేర్నెస్, ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఓకే, మరలా నేను రేపు వెళ్ళండి సాటర్డే సండే మార్కెట్ హాలిడే ఉంది. మళ్ళీ నేను మండే ఇంకొక వీడియోతోటి మీకు కలుస్తాను. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.